ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు. మళ్ళీ ఏం మార్పు కోరుకుంటున్నారు? సారు మళ్ళీ ఏదో అభివృద్ధి పథకాలకు రావాలి, మళ్ళీ సార్ సీఎం కావాలని ఏ కోరుకుంటున్నారు. సార్ సీఎం కావాలని? కేసీఆర్ సార్. ఎందుకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన ఎందుకు నచ్చదు? ప్రజలను చూస్తే అర్థమవుతుంది కదా, ప్రజలను చూస్తే అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. ఏమంటున్నావు బ్రదర్? రేవంత్ రెడ్డి పాలన సార్ ఇది రేవంత్ రెడ్డి పాలనలో కొడుతున్నా మీకు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత తిప్పలు పడుతున్నారు ఆయనకు అర్థమైతే లేదా? ఆయన ఎంతసేపు ఆయన రియల్ ఎస్టేట్ తప్ప ఆయనకు రాజకీయం తెలియదు. ఆయనకు అనవసరంగా అందరు తెలివి తక్కువ సిఎం చేసిన ఆయనకు తప్ప ఈసారి ఇప్పుడు రీ ఎలక్షన్ పెడితే ఆయన ఒక ఓటు గిట్ట కొట్టలేరు ఆయనకు. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల ఓటు తప్ప వేరే ఓటు పడనే పడదు ఆయనకు సీఎం అని చెప్పడం మాకు సిగ్గు తక్కువ ఉంది. వీడికి రావాలి కేటీఆర్ సార్ ఉన్న కేసీఆర్ సార్ ఉన్న ఎట్లా ఉంది పాలన? పాపం ప్రజలు ఎంత మంచిగా ఉండే, ఇప్పుడు ఎట్లున్నారు పరిస్థితి అందరూ. ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాల దాకా ఆయన ఉంటే చచ్చిపోతారు జనాలు అందరూ, రైతులందరూ చచ్చిపోతారు. రైతులు అనేదే ఉండరు, ఎవరు ఉండరు, చచ్చిపోతారు అందరూ. ఏం చేసిండు ఆయన 1 year లో 16-17 నెలలు అవుతుంది. ఆయన ఏం చేసిండు? ఆయన 16 నెలలు ఏం చేసిండు? ఆయన ప్రజలకు ఏమైనా వేసిండు? ఆయన 16 నెలలు అయింది, 16 నెలల్లో ఏమైనా వేసిండా? ఏం గ్యారంటీ అమలు చేసిన? ఒక్కడికి అమలు చేయలేదు సార్. తప్ప ఏమి లేదు. రేవంత్ రెడ్డి నా పెళ్లి లేచిపోయింది బస్ అని వెళ్ళిపోతే నా పెళ్ళ రేవంత్ రెడ్డి నా పెళ్ళ తెచ్చుకు పెట్టాలి. బస్ పోయింది, ఎక్కడ పోయి పారిపోయింది. ఏం అడగాలి? నా పెళ్ళ నాకు కావాలి, రేవంత్ రెడ్డి తెచ్చి పెట్టాలి. తెలంగాణ ఎక్కడ పోయింది తెలియదు, పోయింది. నేను ఫీవర్ కాంగ్రెస్ తరిమి కొడతా రేవంత్ రెడ్డి ఊపిస్తా రేవంత్ రెడ్డికి. నా ముందు రమ్మను పిక్కోని తింటా, పిక్కోని తోట పులి తింటా రేవంత్ రెడ్డికి. ఏం చేసిండు? మొత్తం ముంచిండు, 2 కోట్ల అప్పు చేసిండు, 2 లక్షలకు. ఏం ఎవరికి ఇచ్చుడు? ఒక పార మట్టి కూడా తీయాలి మట్టి. అలా మా అమ్మకు కొండారెడ్డి పళ్ళు 150 కోట్లు ఎవరికి ఇచ్చుడు. గర్మానికి మొత్తం ఇవ్వాలి. ఆడు కొండారెడ్డి పక్క ఓటు పెట్టడానికి ఆ ఊళ్ళో ఎందుకు ఇస్తాడు 150 కోట్లు? మంచి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి పిల్లలకు. ఫ్రీ బస్ ఎవరికి అవసరం? ఉద్యోగాలకు అవసరం. మా నష్టమే జరుగుతుంది. ఉద్యోగాలు ఇవ్వాలి పిల్లలకు, అభివృద్ధి జరగాలి. ఆ మంచి మొగోడు అంటారు. కోడంగల్లో 1000 కోట్లు ఇచ్చిండు. ఎవరి సొమ్ము? మా సొమ్మే కదా. ఎవరు శివుడు ధీరుడు పులి మూలి మొత్తం పిక్తా కొడుకు గారికి. సారీ పక్కా అడవిగలు వచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ పాముజ్గలు బయలుదేరిండు. ఎవరు చూస్తారు? ఇప్పుడు చూస్తాం రేవంత్ రెడ్డికు. కల్వాకర్ది గడ్డ మీద 0 వస్తాయి సర్పంచులు కొడుకోనికి. గెలవరు, ఒక్క కూడా గెలవరు. పులి బిడ్డ పిల్లి అయితే ఇప్పుడు చూపెడతారు. ఇప్పుడు రామన్ను రేవంత్ రెడ్డి మనిషే. ఇప్పుడు కొడతా కొడుకు ఇప్పుడు రామన్నానికి రేవంత్ రెడ్డి మనిషే. మాకేతరం పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ పెట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టి టీడీపీ తేవాలి చేస్తుడు కొడుకాడు. టీడీపీ బాబు రావాలంటుడు. ఇక వెళ్ళడానికి పక్కా కొడతాం. నాకే ఇంత మోసం, వేరే ఏంటో మోసం చేయరు. 5 లక్షలు ఖర్చు పెట్టినా రేవంత్ రెడ్డికి. భర్త 28 రాష్ట్రాలు తిరిగిన నేను. 5 లక్షలు ఖర్చు పెట్టిన. 5 లక్షలు పక్కా కాంగ్రెస్ రావాలి, రేవంత్ రావాలని. మాకే పూలు పెట్టిండు. మేము పెట్టా రిటర్న్ గిఫ్ట్ పక్కా ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్ రామ్మోహన్ నా నెంబర్ కూడా ఉంది రేవంత్ రెడ్డి దగ్గర. ఇప్పుడు చూసుకోవాలి. 2018 నుంచి కాలింగ్ ఉంది. ఇప్పుడు ఎప్పటి నుంచి కూడా. ఏం పేరు నీ పేరు? బిచ్చు నాయక్. ఎక్కడి నుంచి? కల్లకుర్తి గడ్డ నారాయణపూర్. బిచ్చు నాయక్. నేను గుర్తుపడతారు రేవంత్ రెడ్డి? మరి పడతాడు. మరి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావే, మరి భయం లేదా నీకు? ఎందుకు భయం? చంపుతాడు. ఇంకేం చేస్తాడు? ఒక్కరిని చంపుతాడు. 4 కోట్ల జనాలు చంపుతాడా? రామోహన్ ఇప్పుడే పోతానికి. మరి గెలిపించుకున్నావు, నువ్వే ఇంత తిడుతున్నావు. మరి మంచి చేస్తా అనుకున్నాం. మొత్తం ఎస్టీ వాళ్ళు వేసి ఓటిచ్చారు. 25 లక్షలు ఇస్తామన్నాడు. 25,000 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నాడు. అందుకోసం జనాలు నమ్మిర్రు. గిరిజన భూములు గుంజుకుంటున్నాడు, నిజమేనా? గుంజుతుండు. మా అడుగులు 150 కబ్జా చేస్తుండే ఇప్పుడే.